అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నండూరి సుందరీ నాగమణి గారు రచించిన నారికేళం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అలాగైనా ప్రవర్తించేది? నీ వరుస ఏమైనా బావుందా అప్పు? మందలింపుగా అన్నాడు వెంకట్. ఇప్పుడేమైంది? వాళ్ళకి మర్యాదల్లో ఏం లోటు చేశాను? వెజ్ కట్టర్ని ఆలు మీద కసకసా ప్రయోగిస్తున్నా నా గొంతు నాకు తెలియకుండానే కరుకుగా పలికింది. వచ్చిన వాళ్ళు మీ నాన్నగారి స్నేహితులు. ఆయన మీద ప్రేమాభిమానాలతోనే కదా మన ఇంటికి వచ్చారు? అవును, వచ్చారు. అందుకే కదా వేడివేడిగా ఉల్లి పకోడీలు వేసి చల్లచల్లగా నిమ్మకాయ రసం ఇచ్చాను. ఇవ్వలేదని కాదులే, ఆ పకోడీలు వేస్తున్నంతసేపు ఎంత గింజుకున్నావో నాకు తెలియదా అప్పు? వచ్చిన వాళ్ళు పరామర్శ కోసం వచ్చారు. నీకు సాంత్వన వచనాలు చెప్పటానికి, నీ నుంచి పలకరింపు వినటానికి వచ్చారు. నువ్వేమో 100 కుంపట్లు 1,00,000 చీమల పుట్టలు ముఖంలో ఉన్నట్టు పెట్టుకొని కూర్చున్నావు. నా మొహమే అంతండి. కరిచినంత పని చేశాను. అప్పు, నీ మనసేమిటో నాకు తెలియందా? అందరినీ ఎంతో కరుణతో ప్రేమతో చూసే నువ్వు మీ నాన్నంటే మాత్రం ఎందుకలా నిప్పులు చెరుగుతావు? సరే, నీకు కోపం ఉంది ఆయనంటే, ఒప్పుకుంటాను. ఆయన ఇప్పుడు ఈ లోకంలోనే లేరు కదా. అలాంటప్పుడు ఆ కోపాన్ని ఆయన మిత్రుల మీద కూడా చూపిస్తే ఎలా చెప్పు? అనునయంగా అన్నాడు వెంకట్. ఈ పూట అన్నం తింటారా, రొట్టెలు వత్తాలా? అడుగుతూనే ఉంటే దీక్షగా నా మొహంలోకి చూసి హాల్లోకి వెళ్ళిపోయాడు వెంకట్. ఎవరికి తెలిసిన వేదన? నా మనసు బాధగా మూలిగింది. అమ్మో చెల్లాయిస్, నాన్నొచ్చేస్తున్నారు, పెద్దక్క అరుణ పరుగున వచ్చి చెప్పింది. అంతే, తను చిన్నక్క నేను కలిసి చాప మీద కూర్చొని పుస్తకాలు తెరిచాము అర్జెంటుగా. ఫర్ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అంటూ 10వ తరగతి చదువుతున్న అరుణక్క మకర ముఖాంతరమస్తు మానికమున్ బికిలించవచ్చు అంటూ 8వ తరగతి చదువుతున్న చిన్నక్క అపరంజి 13 13 66 13 అంటూ 4వ తరగతి చదువుతున్న నేను బృందాగానం మొదలుపెట్టాము. మేము చదువు మొదలుపెట్టగానే విషయం అర్థమైన అమ్మ పొయ్యి మీద టీకి నీళ్లు పెట్టింది. నాన్న వీధిగదిలో చెప్పులు విప్పి సందులోంచి పెరట్లోకి వెళ్లి అక్కడ తొట్టిలోని నీళ్లతో కాళ్ళు మొహం కడుక్కొని వంటింట్లోంచి లోపలికొచ్చాడు. ఏమిటే మాణిక్యం, ఏవైనా ఉత్తరాలొచ్చాయా? అమ్మ అందించిన టవల్తో తుడుచుకుంటూ అడిగాడు. ఆయన మామూలుగానే అడిగినా ఉరుము ఉరిమినట్టే ఉంటుంది. ఒక ఇన్లాండ్ లెటర్ వచ్చిందండి, ఇదిగో. ఇంకా విప్పలేదా? మా అన్నయ్య దగ్గర నుంచి అల్లే ఉంది. అమ్మాయి అరుణ, ఇలా రా తల్లి, ఈ ఉత్తరం కాస్త చదువు. పెద్దక్క ఇంగ్లీష్ పద్యం చదవటం ఆపి వచ్చి ఉత్తరాన్ని గట్టిగా చదవగానే ఇక వెళ్ళి చదువుకో అన్నారు నాన్న. విన్నావుగా, మన పొలం ఆయన పొలాన్ని ఆనుకొని ఉంది కనుక మనకిక వ్యవసాయం చేయించే ఉద్దేశం లేదు కనుక తనకే మన 5 ఎకరాలు అమ్మేయమని అంటున్నాడు. తలూపుతూ టీ గ్లాసు చేతికందించింది అమ్మ. అందరూ ఇచ్చే రేటే వాడు ఇస్తే బావుంటుంది. అది బ్యాంకులో డిపాజిట్ వేసుకుంటే రేపు పిల్లల చదువులకు పనికొస్తుంది. ఆలోచించి చేద్దాంలే. ఆ సంచిలో కూరగాయలున్నాయి చూడు. ఉత్తరాన్ని తీగకు గుచ్చి వీధి వాకిట్లోకి వెళ్లి అక్కడ వాల్చి ఉన్న కుర్చీలో సేద తీరుతూ రేడియో పెట్టాడు వార్తల కోసమని. మా నాన్న నరసింహ ఒక చిరుద్యోగి. ఆయనకి దురలవాట్లు ఏమీ లేవు, కాని మనిషికి విపరీతమైన కోపం. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాడు. అమ్మను మమ్మల్ని కూడా అల్లంత దూరాన నిలబెడతాడు. అనవసరమైన ఖర్చులు పెడితే అస్సలు ఇష్టపడడు. గట్టిగా కసురుతూ తిట్టడమే కాదు, అప్పుడప్పుడు అమ్మ మీద మా మీద చెయ్యి కూడా చేసుకుంటాడు. ఆయన ఇంట్లోకి వస్తూ ఉంటే అందరికీ భయమే. ఒకసారి పండగని పక్కింటి వాళ్ళు అందరూ కొనుక్కుంటుంటే వాళ్ల బలవంతం మీద చేతులకు గాజులు వేయించుకుంది అమ్మ. ఆ సాయంత్రం తనకు చెప్పకుండా డబ్బు ఖర్చు పెట్టి చెంపలు తట్లు తేలేలా కొట్టాడు అమ్మను. అమ్మ చెంపల మీద వాతలకు కొబ్బరి నూనె రాస్తూ కన్నీళ్లు కారుస్తూనే నాన్న మీద పళ్ళు నూరాను. అలాంటి సంఘటనలు ఎన్నో మా ఇంట్లో. పెద్ద పిల్లలైన పెద్దక్క చిన్నక్క నాన్న మీద భయం గౌరవంతో పాటు కాస్తైన ప్రేమ కలిగి ఉండేవారు. కాని నాకు మాత్రం ఆయనంటే ఎప్పుడూ ద్వేషమే. నేను లెక్కల్లో ఫెయిల్ అయితే వీపు పగిలేలా కొట్టాడని, పండక్కి బట్టలు కొనమని అడిగితే రెడీమేడ్ గౌను కాకుండా అందరికీ ఒకే తాను తెచ్చి లంగా జాకెట్లు కుట్టించాడని, మమ్మల్ని సినిమాకి పంపలేదని, అమ్మను అస్తమాను కొడుతున్నాడని తిడుతున్నాడని, ఎదురింటబ్బాయి పెద్దక్కను చూసి ఈల వేస్తే అమ్మను తలవాచాలా చీవాట్లు పెట్టాడని,
ఇంకా ఇలాంటివి ఎన్నో కారణాలు నావి. అమ్మా, నాన్నకి అసలు మనసనేదే లేదమ్మా. అమ్మ గుండెల్లో తలదాచుకుని ఏడుస్తూ అనేదాన్ని. బేబీ, తప్పమ్మా, నాన్నని అలా అనకూడదు. ఆయన మన కోసం ఎంతో కష్టపడుతున్నారు అని అమ్మ చెబితే నాకు అసలు రుచించేదే కాదు. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే పెద్దక్కకి దగ్గర బంధువుల్లోనే సంబంధం వస్తే పెళ్లి చేసేశాడు నాన్న. నాన్న, నేనింకా చదువుకుంటాను అని అది ఎంత ఏడ్చి మొత్తుకున్నా వినలేదు. అమ్మ నచ్చ చెప్పబోతే, నువ్వా నేనా ఇంటి యజమాని, నోరు మూసుకో, నా బాధ్యతలు తీరాలి, ఇంకా 2 అంటూ ఆమె నోరు మూయించాడు. అపరంజక్కకి డిగ్రీ పూర్తి కాగానే అహ్మదాబాద్లో ఉద్యోగం వచ్చింది. అదక్కడికెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయింది. ఏడాది తిరిగేలోగా దానికి కూడా వివాహం జరిపిచ్చేశాడు నాన్న. నేను ఇంటర్ బైపీసీ మంచి మార్కులతో పాస్ అయ్యేసరికి నాన్నకి ఇంకా 3 ఏళ్ల సర్వీసే మిగిలింది. నన్ను మెడిసిన్ చదివించమని వేడుకున్నాను. కాని అంత ఖరీదైన చదువు చదివించటానికి తనకు స్తోమత చాలదంటూ నా కోరికను నిరాకరించాడు నాన్న. ప్రైవేటుగా డిగ్రీ చేస్తూ జాబ్స్కి అప్లై చేయమని అన్నాడు. విధి లేక అందుకు అంగీకరించిన నాకు నా తండ్రి నా ఆశాలతలన్నీ కూకటి వేళ్లతో తెంపివేసిన రాక్షసుడిలా కనబట్టాడు. అయిష్టంగానే ఉద్యోగ రాత పరీక్షలకు దరఖాస్తు చేసినా నాకన్నీ మంచి అవకాశాలే వచ్చాయి. హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగం వెతుక్కుంటూ నా చెంతకొచ్చింది. నన్ను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంచి అన్ని జాగ్రత్తలు చెప్పి దగ్గరుండి ఉద్యోగంలో చేర్పించి ఇంటికి తిరిగొచ్చాడు నాన్న. గాంధీ హాస్పిటల్కి ఎదురుగా ఉన్న ఇంట్లోనే నేనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉండేది. చక్కగా తెల్లని కోటు, మెల్లో స్టెటస్కోపు ధరించి గేటులోంచి కిలకిలా నవ్వుకుంటూ లోపలికి బయటికి తిరిగే మెడికోలను చూస్తూ ఉంటే మా నాన్న నా బంగారు భవిష్యత్తును కాలరా చేసిన యముడని అనిపించేది నాకు. ఎన్నో రాత్రులు వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని నిద్రపోకుండా. మెల్లగా రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగానికి అలవాటు పడి ఆ ఉద్యోగాన్ని ప్రేమించడం మొదలుపెట్టినా మెడికో ఆడపిల్లలని, లేడీ డాక్టర్స్ని చూసినప్పుడల్లా నా గుండెల్లో సన్నని మంట రేగేది. అది నా తండ్రి మీద వ్యతిరేకతను మరింతగా పెంచేది. 3 సంవత్సరాలు గడిచాయి. నన్నెంతగానో అభిమానించే వెంకట్ ఓ శుభముహూర్తాన ఐ లవ్ యూ అపూర్వ అని ప్రపోజ్ చేస్తే అతని ప్రేమని కాదనలేకపోయాను. వెంటనే ఇంటికి రమ్మని నాన్నిచ్చిన టెలిగ్రామ్ అందుకున్న నా గుండెల్లో ఒక్కసారిగా భయంతో రైళ్లు పరుగు తీశాయి. ఆఫీస్ అయ్యాక కలిసిన వెంకట్తో విషయం చెబితే ధైర్యం చెప్పి నాన్నతో మా ప్రేమ విషయం చెప్పేయమని, ఆయన పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నించమని చెప్పాడు. అన్యమనస్కంగానే ట్రైన్కి టికెట్ కొనుక్కొని ఊరికి బయలుదేరాను. ఉదయమే రైలు దిగి ఆటో మాట్లాడుకుని ఇల్లు చేరిన నన్ను ఇంటి వాకిట్లోకి అడుగు పెడుతూనే ఎప్పటిలా, ప్రయాణం బాగా జరిగిందా బేబీ అని ప్రేమగా అడగలేదు నాన్న. అపూర్వ, కాళ్ళు కడుక్కొన్రా, నీతో మాట్లాడాలి అన్నాడు గంభీరంగా. బిక్కమొహం వేసి అమ్మ వైపు చూశాను. నిస్సహాయంగా నీళ్లు నిండిన కళ్లతో చూసింది అమ్మ. బ్యాగ్ ముందు గదిలో పెట్టి పెరట్లో కాళ్లు కడుక్కొని వచ్చిన నన్ను వరండాలోనే కూర్చోపెట్టి క్లాసు మొదలుపెట్టాడు. వెంకట్టెవరు? మేఘం ఉరిమింది. నా నా కొలీగ్ నాన్న. భయంతో మాట పెగలటం లేదు నాకు. స్నేహితుడా? అంతకన్నా ఎక్కువ. రౌద్రరసం అంతకంతకు ఎక్కువ అవుతోంది ఆయన కంఠంలో. స్నేహితుడే. నా మాట పూర్తవ్వకుండానే చెంప చెల్లుమంది. నాన్నా! చెంప పట్టుకొని అట్టే కూలబడిపోయాను. దవడ ఎముక విరిగిపోయినట్టయింది. కళ్ల ముందు నక్షత్రాలు కనబడ్డాయి. నొప్పికి కళ్ళు చీకట్లు కమ్మాయి. నాన్నింక బ్రతికే ఉన్నాడే. నువ్వాడితో అక్కడ సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉంటే ఆ వార్త విని ఇంకా ఇంకా బ్రతికే ఉన్నాడే మీ నాన్న. నువ్వే నేను చచ్చానని అనుకున్నావు. గట్టిగా రంకలు వేశాడు ఆయన. ఏమండి, పిల్ల అన్ని గంటల ప్రయాణం చేసి వచ్చింది. అన్నీ లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. దాన్ని లోపలికి రానియండి చెప్పబోయింది అమ్మ. నువ్వు మాట్లాడకే. అసలు నీ పెంపకం సరిగ్గా ఉంటే ఇలా ఎందుకు ఏడుస్తుంది? బేబీ, నువ్వు మాట్లాడు. సరే నాన్న, ఇంతవరకు వచ్చింది కనుక చెబుతున్నాను. వెంకట్టే నాకు కాబోయే భర్త ధైర్యంగా చెప్పాను. గబుక్కున ముందు కొంగి విసురుగా నా జుట్టు పట్టుకున్నాడు నాన్న. ఎంత కావరమే నీకు? నీకు కాబోయే మొగిని నువ్వే నిర్ణయించుకుంటావా? ఏ, నేను చచ్చాననుకున్నావే? అయినా ఎవరు దొరకనట్టు వాడే దొరికాడా? వెంకట పుట్టిన కులాన్ని పేరు పెట్టి చెబుతూ ఈసడించాడు. నాన్నా, కొంచెం నీ నాలుక కంట్రోల్ చేసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? నన్ను నోరు మూసుకోమని అంటున్నావు కదా? ఉగ్రుడైపోయాడు.
నేను అలా అనలేదు నాన్న. ఎవరినీ తూలనాడకూడదు. వెంకట్ గురించి నీకు తెలీదు. చాలా మంచివాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాడు తప్ప ఏ రకంగానూ నన్ను బాధించడు. సహనంగా చెప్పబోయాను. అంటే నీ మంచి చెడ్డ నాకు అనవసరమని అంటున్నావా బేబీ? అయ్యో, నేను అలా అనలేదు నాన్న. ఎలా అన్నా దాని ఉద్దేశం ఒకటే. నువ్వు వెంటనే నా ఇంట్లోంచి వెళ్ళిపో. ఇక నాకు ముఖం చూపించుకో. నాకిద్దరే కూతుళ్ళు. తర్జనతో వీధివాకిలి చూపించాడు నాన్న. నాన్నా, హతాసురాలనయ్యాను. ఆయన అంత మాట అంటాడని, ఇంట్లోంచి వెళ్ళగొడతాడని నేను అనుకోలేదు. వస్తే ఇల్లాలా, దాన్ని వెంటనే బయటకి నడవమను. లేకుంటే నా శవాన్ని కళ్ళ చూస్తున్నది. ఖచ్చితంగా చెప్పేసి అమ్మ చేయి పట్టుకుని లోపలికి లాగి గడియ పెట్టేశాడు. అయ్యో, బేబీ, మన బేబీ అండి. దాన్ని లోపలికి పిలవండి. పాపం, ఆకలికి ఆగలేదండి. కాఫీ అయినా తాగలేదది. ఒక్కసారి తలుపు తీయండి. నెత్తు కొట్టుకుంటూ అమ్మ ఏడవటం, గడియ తీయటానికి ప్రయత్నించటం కిటికీలోంచి కనిపిస్తూనే ఉంది. ఆమెని అడ్డుకుంటూ నాన్న ఆమెను తోయటం, చంపల మీద కొట్టటం వినిపిస్తున్నాయి. నా కళ్ళు చెవులు ఎందుకు పనిచేస్తున్నాయో అర్థం కావటం లేదు అసలు. నా హృదయం ముక్కలైపోయింది. కిటికీ దగ్గరగా నడిచి 2 చేతులు జోడించి, నాన్నా, అమ్మని ఏమీ అనకండి. దయచేసి కొట్టకండి. నా మీద కోపంతో ఆమెను శిక్షించకండి. మీరన్నట్టే నేను వెళ్ళిపోతున్నాను. ఇక మీకు కనిపించును అని చెప్పేసి బ్యాగు తీసుకొని భుజాన తగిలించుకొని కలలో నడుస్తున్నట్టుగా అలానే అడుగులు వేస్తూ నడవసాగాను. బేబీ, అమ్మా, వెళ్ళకే. అరుగు మీద కూర్చోవే, నేను తలుపు తీస్తాను. కోపం తగ్గాక నాన్నే లోపలికి పిలుస్తాడే. అమ్మా బేబీ, వెళ్ళకే. అమ్మ అరుపులు వెనక నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకొచ్చి రిక్షాలో రైల్వే స్టేషన్కి వచ్చేశాను. రాత్రి వరకు రైలు లేదు. స్టేషన్ ఎక్కడో ఊరవతల పొలాల మధ్యన ఉన్నది. బ్యాగ్లో ఉన్న నీల సీసాలోంచి నీళ్లు వంపుకొని ముఖం కడుక్కున్నాను. ఉదయం తెల్లవారగానే రైల్లోనే పళ్ళు తోముకున్నాను, కానీ ఇంతవరకు ఏమీ కడుపులో పడకపోవటంతో ఎంతో నీరసంగా అనిపించసాగింది. స్టేషన్లోని టీ స్టాల్లో టీ తాగాను. అక్కడ టిఫిన్స్ ఏవీ లేవు. నాన్న ప్రవర్తనను, ఆయన అన్న మాటలను భరించలేని ఆ కాఠిన్యాన్ని తలుచుకుంటూ కన్నీరు కార్చసాగాను. అలా ఎంతసేపు గడిచిందో నాకు సమయం కూడా తెలియలేదు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి కళ్ళు తిరగటం మొదలైంది. ఏం చేయాలో తెలియక మళ్లీ టీ స్టాల్కి వెళ్లి బన్నులు 2 కొనుక్కొని తిని మళ్లీ టీ తాగాను. ఇంతలోనే ఎవరో 2 వ్యక్తులు నన్ను అనుసరించి వస్తూ నేను ప్లాట్ఫామ్ మీద కూర్చున్న బెంచీ దగ్గర తచ్చాడసాగారు. ఏవేవో సైగలు చేస్తూ బూతుపాటలు పాడసాగారు. హఠాత్తుగా మబ్బులు ముసురుకొని వర్షం జల్లులు మొదలయ్యాయి. నాకు ఎంతో భయంగా ఉంది. ప్లాట్ఫామ్ మీద ఒక్క పురుగు లేదు. బాగా తాగి ఉన్న ఆగంతుకులిద్దరూ వచ్చి నా బెంచీ మీదనే కూర్చున్నారు. చటుక్కున లేచి నిల్చున్నాను. గబుక్కునక్కడి నుంచి కదలబోతే, ఒసే పిల్ల, మేము ఆకలి మీదనే ఉన్నాం. నీ ఆకలి తీరుస్తాం. ఇగో ఈడెళ్ళి టౌన్ నుంచి పొలం పట్టుకొచ్చేస్తాడు. ఈలోగా మన ఇద్దరం. వెకిలిగా నవ్వుతూ నా చెయ్యి పట్టుకోబోయాడు ఒకడు. నాకు షాక్ తగిలినట్లుగా అయింది. తల వంచి నకసక పర్యంతం ఒక్కసారిగా చూసుకున్నాను నన్ను నేను. నిన్నటి బట్టలు బాగా నలిగిపోయి పిచ్చిగా తయారయ్యి జుట్టు దువ్వుకోక రేగిపోయింది. స్నానం కూడా చేయలేదేమో, ఒళ్లంతా అదోలా ఉంది. వీళ్ళు నా గురించి ఏమని అనుకుంటున్నారో అర్థమైన నాకు ఈ పరిస్థితికి కారణమైన నాన్నపైన, ఆయన అర్థం లేని ఆగ్రహావేశాలపైన అంతులేని అసహ్యం కలిగింది ఆ క్షణంలో. ఈలోగానే రెండోవాడు ముందు కొంగి నా చీర కొంగు పట్టి గట్టిగా లాగాడు. ఛీ అంటూ కొంగు విసురుగా లాక్కొని బ్యాగుతో సహా పరుగులు తీస్తూ స్టేషన్ మాస్టర్ గారి రూంలోకి దూసుకుపోయాను. అరే, ఎవరమ్మా నీవు? ఇలా లోపలికి రాకూడదు అని వారించబోయి నా వెనకాలే రాబోయి కాస్త దూరంలో ఆగిపోయిన దుండగలను చూసి, ఎవర్రాది అని బయటికి వెళ్లేసరికి వాళ్లు పారిపోయారు. అక్కడున్న చిన్న బెంచ్ మీద కూర్చొని అలుపు తీర్చుకుంటూ ఉంటే నాకు బువ్వెత్తని దుఃఖం ముంచుకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు తల్లి, భయం లేదు. ఇక్కడే కూర్చో. ఇంతకీ ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి? నా పేరు అపూర్వ అండి. నేను హైదరాబాద్ వెళ్ళాలి. ఇంగ్లీష్లో చెప్పాను, భుజం మీద చిరిగిన చీర కొంగును హ్యాండ్ బ్యాగ్తో కవర్ చేస్తూ. అయ్యో, రాత్రి 8:30 వరకు రైలు లేదు కదమ్మా. నువ్వింటికి వెళ్ళి మళ్ళీ వస్తే బాగుంటుందేమో. ఇక్కడ నాకెవరూ లేరండి. సరే తల్లి, పక్కనే నా క్వార్టర్స్ ఉంది. మా ఆవిడ ఇంట్లోనే ఉన్నది. అక్కడికి వెళ్ళి ముఖం కడుక్కొని కొద్దిగా బట్టలు మార్చుకో.
ఎందుకో నువ్వు అప్సెట్ అయినట్టుగా అనిపిస్తోంది. కొంచెం ఫ్రెష్ అయితే సరి. నా సమాధానానికి ఎదురు చూడకుండానే ఎవరినో పిలిచి, ఇంటికి తీసుకువెళ్ళు అమ్మాయి గారిని అని నా బ్యాగ్ని అతని చేతికి అందించారు. ఆయన భార్య ఎంతో ఆదరంగా నన్ను ఆహ్వానించింది. ఆవిడ చూపిన బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకున్నాను. తల దువ్వుకొని జడ వేసుకున్నాను. దుఃఖభారంతో ఉన్న నాకు కాసేపు విశ్రమిస్తే బావుండును అనిపించింది. ఈలోగానే ఆవిడ వేడివేడి ఉప్మా తయారు చేసి ప్లేట్లో పెట్టుకొచ్చి వద్దన్నా బలవంతం చేసి తినిపించింది. పడుకోవటానికి చోటు చూపించింది. 6 గంటలవుతూ ఉండగా లేచి ముఖం కడుక్కొని కూర్చున్నాను. ఈలోగా స్టేషన్ మాస్టారు తనతో పాటుగా అమ్మని, బాబూరావు మామయ్యని తీసుకొచ్చారు. అమ్మ నన్ను గాఢంగా గుండెకు హత్తుకుంది. నన్నింటికొచ్చేయమని అడిగింది. అసలు అమ్మనే మా నాన్నను వదిలేసి నాతో వచ్చేయమని చెప్పాను నేను. వెంకట్తో నా పెళ్లికాయన్ని ఒప్పిస్తానని, నాన్న మాటలు లెక్కపెట్టద్దని చెప్పింది అమ్మ. నిరసనగా ముఖం తిప్పుకున్నాను. నా ఆకలి తెచ్చిన స్టేషన్ మాస్టారి భార్యకి తడిగళ్లతో 2 చేతులు జోడించి నమస్కరించింది అమ్మ. కాలమే అన్ని సమస్యలను తీర్చుతుందని చెప్పి రైలెక్కించింది నన్ను. కనుచూపు మేర అమ్మను తనివి తీరా చూస్తూ చెయ్యి ఊపుతూనే ఉన్నాను. నేను వెంకట్ స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్నాం. అమ్మా నాన్నల ఆశీర్వాదం కోసం చాలా ప్రయత్నించాడు వెంకట్. కానీ మాకది దొరకలేదు. 3 నెలలు గడిచాయో లేదో ఆశని పాతంలా మావయ్య నుంచి కబురు. అమ్మకి సీరియస్గా ఉందని, ఆస్పత్రిలో చివరి క్షణాల్లో ఉందని. నా నవనాడులు కృంగిపోయాయి. నాకు తెలుసు, అమ్మ నా గురించి ఆలోచించి ఆలోచించి బెంగపడి ప్రాణాల మీదకు తెచ్చుకొని ఉంటుంది. ఇద్దరం బయలుదేరేంతలోనే మళ్లీ టెలిగ్రామ్. అమ్మ మరక లేదని, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని. మొదలు నరికిన మానులా కూలబడిపోయాను. అమ్మను సజీవంగా తప్ప నిర్జీవంగా చూడలేనని వెంకట్కి చెప్పి ప్రయాణం ఆపేసుకున్నాను. నాలో నేనే కుమిలిపోయాను. దీనికంతటికీ కారణమైన ఆ వ్యక్తిపైన నాకు కోపం రోజురోజుకి ఎక్కువ అవుతోంది. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది అంటారు. కానీ రోజురోజుకి నాలో, నా మనసులో ఆయనంటే తీవ్రమైన కోపం, ఆగ్రహం ఎక్కువ కాసాగాయి. నా జీవిత భాగస్వామితో స్వర్గం ఓవైపు, నా జన్మకు కారణమైన ఆ వ్యక్తితో నేను ఎదుర్కొన్న నరకయాతన మరోవైపు. 3 ఏళ్ల వ్యవధిలో పాప బాబు పుట్టారు. కాలమిలా సాగిపోతూ ఉండగా ఆఫీస్ క్యాంపుకిన బయలుదేరి వెళ్లిన వెంకట్తో తనతో పాటుగా వ్యక్తిని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఎండిపోయి అస్థిపంజరంలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, మా నాన్న. ఊహించని ఈ పరిణామానికి నేను షాక్ అయ్యాను. నాన్న బాగా జబ్బు పడ్డాడని, చూసేవారు ఎవరూ లేరని, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న పెద్దక్క దగ్గర ఆస్తమా సమస్య ఉన్న ఈయన ఉండలేరని, చిన్నక్క ఆస్ట్రేలియాలో ఉంది కనుక అది తనతో ఈయన తీసుకెళ్లే పరిస్థితిలో లేదని, ఇకప్పుడు మనం తప్ప ఇంకెవరూ ఆయనకి లేరని, ఆయన బాధ్యత మనదేనంటూ నాకు నచ్చజెప్పాడు వెంకట్. నా పిల్లలకే చేసుకోలేక చస్తుంటే ఈ ముసలాయన తెచ్చి పడేశాడు నా ప్రాణానికి. విసుక్కుంటూ బత్తాయి పళ్ళ రసం తీసాగాను. రసం ఆయనకి అందేలా బల్ల మీద పెట్టి వెళ్లబోతున్న నన్ను, బేబీ అని వణికే గొంతుతో పిలిచాడు నాన్న. ప్రశ్నార్థకంగా చూశాను తప్ప ఏమీ మాట్లాడలేదు. ఇంకా నా మీద కోపం పోలేదా అమ్మా? దీనంగా అడిగాడు. 1 నిమిషం అంటూ బయటకొచ్చేసి వెంకట్టి పంపాను లోపలికి. ఆయన బాధగా నిట్టూర్చటం నా చెవులు పడినా పట్టించుకోలేదు నేను. వెంకట్ మా పిల్లలతో ఆడుతూ, నవ్వుతూ, పాడుతూ చదివిస్తే వాళ్లతో దెబ్బలు తింటూ ఎంతో సరదాగా ఉండటం చూసిన నాన్న కళ్లల్లో ఏదో అపరాధ భావన కనపడేది నాకు. ఆయనకి సమయానికి అన్నీ అమర్చేదాన్ని, ఆయాకి అన్నీ అప్పచెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. కాని అసలు ఆయనతో ఒక్క మాటైనా మాట్లాడేదాన్ని కాదు. ఒక ఉద్యోగి తన కర్తవ్యం ఎలా నిర్వహిస్తాడో అలా నేను నాన్నకి కావలసినవి అమర్చేదాన్ని. కాని అందులో ఏమాత్రం ఆప్యాయత ఉండేది కాదు. ఎందుకంటే ఆయన నాకు చేసిన అవమానాన్ని, రైల్వే స్టేషన్లో ఆనాటి నా నిస్సహాయత స్థితిని నేను ఏనాడు మర్చిపోలేను. అందుకే ఆయన క్షమించలేను కూడా. 4 నెలల తర్వాత ఓ రాత్రి ఆయన నిద్రలోనే పోయారు. చిత్రం, నా కంట ఒక్క కన్నీటి బొట్టు కూడా జారలేదు. ఈ అపూర్వ ఇంత కఠిన మనస్కురాలా? నా మనస్థితి నాకే విచిత్రంగా తోచింది. నిన్ననే 10వ రోజు కార్యక్రమం ముగిసింది. ఈ రోజు నాన్న కొలీగ్స్, మిత్రులు కొంతమంది మా ఇంటికొచ్చారు. ఏదో మొక్కుబడిగా యాంత్రికంగా మాట్లాడి అతిథి మర్యాద చేసి పంపానే కాని మనసారా వాళ్లను రిసీవ్ చేసుకోలేదని వెంకట్ ఫిర్యాదు. 2 రోజుల తర్వాత ఆదివారం నాడు నాన్న ఉన్న రూమ్ తీసి సర్దటం మొదలుపెట్టాను.
ఆయన పడుకున్న మంచాన్ని మా వాచ్మెన్కి ఇచ్చేయమని వెంకట్ చెప్పటంతో ఆయన బట్టలు పక్క బట్టలు అన్నీ తీసి ఉతికించాలని పక్కన పెట్టసాగాను. బల్లం మీద మందుల బాక్స్లో మిగిలి ఉన్న మందులను, గోడకి ఆనించి ఉన్న ఆయన చేతికర్రను చూడగానే కడుపులో ఏదో కదిలినట్లయి కళ్ళు చెమర్చాయి. అక్కడే భగవద్గీత పుస్తకంలో ఒక మడత పెట్టిన కాగితం కనిపించింది. ఉత్తరం. ఆయన నాకు రాసిన లెటర్ అది. అప్రయత్నంగా నా చేతులు దాన్ని విప్పాయి. బేబీ, నాకు నాగరికత తెలీదు, ఎక్కువ చదువుకోలేదు. మీరు చదువుకొని పైకి రావాలని కోప్పట్టమే తెలుసు. మీకోసం కష్టపడటం, మీ భవిష్యత్తు కోసం కూడబెట్టడమే తెలుసు. అసలు మీ మీద ప్రేమను చూపించాలన్న విషయం కూడా నాకు తెలియదమ్మా. తలకమించిన భారాన్ని మోసే నాకు నా బాధ్యతలు త్వరగా తీర్చుకోవాలనే తపనే తప్ప ప్రేమను పంచాలని, మీతో సరదాగా గడపాలని తెలీదు. అది నా తప్పేరా బేబీ? వయసొచ్చిన ఆడపిల్లని కొట్టకూడదని తెలియదు. నా భయమే నా చేతలా చేయించింది తప్ప మీ నాన్నకి మీ మీద ప్రేమ లేక కాదురా. అమ్మ గాజులకి ఖర్చు పెట్టిన డబ్బు 5 రూపాయలతో మీకందరికీ మామిడి పళ్ళొస్తాయని, ఒక్కొక్కళ్ళకి రెడీమేడ్ బట్టలు బదులుగా ఒకే రకం బట్టలు నీకు అక్కలకు కుట్టిస్తే మీ అచ్చు పుస్తకాల ఖర్చు వెళ్ళిపోతుందనే తప్ప నా కాపీనంతో మిమ్మల్ని బాధ పెట్టాలని కాదురా. నిన్ను డాక్టర్ చదివించాలని నేను అనుకున్నాను. అందుకనే పొలం అమ్మిన డబ్బు దాచుంచాను. కాని అపరంజి పెళ్లిలో కట్నం గురించి గొడవై వాళ్ళకి మరో 1,00,000 రూపాయలు ఎక్కువివ్వాల్సి వచ్చింది. అందుకే నిన్ను ఉద్యోగం చూసుకోమని చెప్పక తప్పలేదు. నువ్వు వేరే కులం అబ్బాయిని చేసుకుంటే వాళ్లలో ఇమడలేవని, మరో కులపు కోడల్ని వాళ్ళు ఆదరించకపోగా చంపేస్తారన్న నా భయమే నీ పెళ్లికి నన్ను తీవ్రంగా అడ్డు చెప్పేలా చేసింది. కాని నీ భర్త దేవుడమ్మా. నీకు మంచి నాన్న దొరక్కపోయినా మంచి భర్త దొరికాడు. కొడుకులు లేని నాకు ఆ లోటు వెంకట్ ద్వారా నాకు తీరింది. నీకు నా మీద కోపం ఉన్నా, నాతో మాట్లాడకపోయినా నీ భర్త మాట మీద గౌరవం కొద్దీ నన్ను వెళ్ళగొట్టలేదు. కన్న తల్లివై నన్ను కాపాడావు. బేబీ, ఈ నాన్నను క్షమిస్తావుగా? బ్రతుకుండగా ఈ మాటలు నీతో చెప్పగలనో లేదో తెలియక ఇలా కాగితం మీద రాస్తున్నాను. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్లు వర్ధిల్లు తల్లి. ఆశీర్వచనాలతో మీ నాన్న. అప్పుడొచ్చింది నాకు దుఃఖం. అక్కడే కూలబడిపోయి 2 చేతుల్లో ముఖం దాచుకొని నాన్న నాన్న అంటూ కరువు తీరా ఏడవసాగాను. ఏళ్ల తరబడి ఆయన మీద నాలో పేరుకుపోయిన కోపం, పగ అన్నీ ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.